శ్రీమాత్రే నమః. డిసెంబర్ 16 నుండి జనవరి 13 అంటే భోగి దాకా ధనుర్మాసం కొనియాడబడుతూ ఉంటుంది. ఎవరో చెప్పారు, అందరికీ శ్రావణ మాసం, కార్తీక మాసం దీనికి ఉన్న పాపులారిటీ ధనుర్మాసానికి లేదు. ఎందుకంటే ధనుర్మాసం కేవలం వైష్ణవుల కోసం మాత్రమే రిజర్వ్ చేయబడింది అని ఒక అపోహ కూడా ఉంది. నిజానికి ధను అంటే దేని కొరకు ప్రార్థిస్తున్నామో అని అర్థం. అంటే మాసాలు చూడండి, మాసానాం మార్గశీర్షానాం అన్నాడు. ఇది వచ్చేటప్పుడు కార్తీకంలో చీకటి, ఈ డిసెంబర్ వచ్చేటప్పటికి చలి, చుట్టూ చీకటి, ఈ చలి, ఈ రెండు కూడా నాలో తామసిక గుణాన్ని మేలుకొల్పి భక్తి మాట అటుంచండి, శారీరక సుఖం కోసం వెంపర్లాడుతూ ఉంటాం, కప్పుకోవాలి, నిద్రపోవాలి. అటువంటి సమయంలో నాకు కావలసింది ఏమిటి? భక్తి. ఆ భక్తినిచ్చేదే ధనుర్మాసం. అటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరినీ కొలుస్తూ ఇహాన్ని పరాన్ని కూడా సాధించగలిగే మాసమే ధనుర్మాసం. ధనుర్మాసం అనగానే గోదాదేవి, ఆండాళ్ కళ్యాణం, పాసురములు, తిరుప్పావై ఇవన్నీ గుర్తొస్తాయి. మీకు అందరికీ తెలిసిన కథే, కానీ కొంతమంది తెలియదేమో అని చెప్తున్నాను. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అనే ఒక బ్రాహ్మణుడి దగ్గర అనే దేవాలయంలో మాలలు దేవుడికి అలంకరించేవాడు. ఆయనకి గోదాదేవి జన్మించింది. చిన్నప్పటి నుండి కృష్ణుడి యొక్క కథలు, లీలలు విని ఆ అమ్మాయికి కృష్ణుణ్ణే తన భర్తగా పొందాలి అని అనుకుని, కానీ ఎటువంటి అవతారంలో ఈయన్ని పొందాలి అని తండ్రిని అడిగితే ఆ తండ్రి జపం చేస్తే 108 దేవతల రూపంలో విష్ణుమూర్తి అవతరిస్తే రంగనాథ రూపంలో వరించింది స్వయంవరం ఆవిడికి. ఇంక అక్కడి నుండి ఆ తండ్రి మాలలు చేస్తూ ఉంటే ఆ మాల తను వేసుకుని తానే కృష్ణుడైపోయి మురిసిపోయి తను వేసుకున్న మాలని తండ్రికి ఇచ్చింది. ఒకసారి తెలిసిపోయింది, అన్న చాలా తప్పు జరిగిపోయింది అని మదన పడిపోతూ ఉంటే రంగనాథుడు కలలో కనబడి, తప్పేమీ లేదు, ఆ అమ్మాయి వేసుకున్న మాలనే నేను వేసుకుంటాను, ఎందుకంటే ఆ అమ్మాయిని శ్రీరంగం తీసుకురండి, నేను వివాహం చేసుకుంటానంటే విష్ణుచిత్తుడు గోదాదేవిని శ్రీరంగం తీసుకువెళ్ళడం, అక్కడ రంగనాథుడు కళ్యాణం చేసుకుంటే ఆవిడ ఐక్యమైపోవడం. అంటే ఎంత భక్తి శ్రద్ధలు లేకపోతే భగవంతుణ్ణే తన భర్తగా పొందగలిగిన గోదాదేవి పూజ చేసిన మాసమే ధనుర్మాసం. దాన్ని కొంచెం తక్కువ చేయడం ఏంటి? కార్తీక మాసం, శ్రావణ మాసం అని అందరూ చేయాలి. వైష్ణవుల కోసం రిజర్వ్ చేసిన మాసం కాదది. భక్తి శ్రద్ధలు ఎవరికైతే ఉండాలో వాళ్ళందరూ ఈ ధనుర్మాసంలో పొద్దున్నే లేవాలి. అక్కడ వచ్చింది కండిషన్ మనకి. కార్తీక మాసంలో కూడా పొద్దున్నే లేవాలి. ఈ మాసంలో పొద్దున్నే లేచి స్నాన సంధ్య అనుష్ఠానాలు నెరవేర్చుకుని శుభ్రత, ధనుర్మాసంలో శుభ్రతకి చాలా ప్రాముఖ్యం. అలంకరణ చేసుకోవాలి. ఎలాగైతే గోదాదేవి తను రంగనాథుణ్ణి వరించినట్లు అలంకరణ చేసుకుందో అలాగే ఆడవాళ్ళందరూ సంప్రదాయ ప్రకారంగా కట్టు, బొట్టు అన్నీ ఎక్కడెక్కడ ఏ ఆభరణం ఉండాలో అవన్నీ అలంకరించుకుని ఆవిడ గోదాదేవి రోజుకొక పాసురం అంటే ఒక స్తుతి చొప్పున 30 పాసురాలతో ఆ రంగనాథుని స్తుతించింది. వాటిని తిరుప్పావై అంటారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే తిరుమలలో ఈ ధనుర్మాసంలో అయ్యవారిని లేపడానికి అంతకుముందు రోజు సుప్రభాతం పాడితే ధనుర్మాసంలో మాత్రం తిరుప్పావై పాడే అయ్యవారిని లేపుతారు. చూడండి ఎంత గొప్పదో. అంతేకాదు సహస్రనామార్చన చేస్తూ ఉంటే తులసీదళాలకు బదులు బిల్వపత్రాలు, అంటే హరికేశ్వరికి భేదం లేదు. బిల్వ నిలయాయే నమః అని లక్ష్మీ అష్టోత్తరంలో ఉంటుంది. ఆ బిల్వపత్రాలతో పూజ చేస్తారు ధనుర్మాసం అంతా. మరి చూడండి, ధనుర్మాసం విష్ణువుది, కార్తీక మాసం శివుడిది అని కొట్టుకునే వాళ్ళకి నాయనా తేడా లేదయ్యా. అంతరన్న పశ్యామి తదామే స్వస్తిరాయుషి. శివకేశవుల మీద భేదం ఎవడైతే చూడడో వాడికే మోక్షం ఉంటుంది శాస్త్రం. అంచేత
అటువంటి గొప్ప మాసంలో ఈ పాసురాల్ని రోజు గానం చేసి ఆండాళ్ కళ్యాణం అది కూడా వీలుంటే చేయగలిగితే ముఖ్యమైన విషయం రోజుకొక తులసిమాల చేయాలి. ఇక్కడ మనకి ఒక మంచి విషయం చెప్తారు శాస్త్రంలో. ఆడవాళ్ళు ఎవరైతే రోజు ఒక తులసిమాల డిసెంబర్ 16 నుండి జనవరి 13 వరకు చేసి విష్ణుమూర్తిని అలంకరించి యథాశక్తి తిరుప్పావై పఠించి లేదా విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరం దాంతో పూజ చేస్తారో కోరిన వరుడు లభిస్తాడు. అది సత్యం. సో మీరందరూ మీకు కోరిన వరుడు లభించాలంటే తొందరపడండి. డిసెంబర్ 16 నుండి జనవరి 13 వరకు తులసిమాల మీరు కూర్చాలి. మరి కొట్లో కొనేయడం కాదు, తులసాకులతో మనం కట్టుకోవాలి. కట్టుకుని ఆ గోదాదేవి ఎలాగైతే రంగనాథుని మెడలో వేసిందో అలా మీరు వేయాలి. ఇప్పుడు కోరిన వరుడు లభిస్తాడు. ఇహము పరము రెండు కూడా లభిస్తాయి. అంతేకాదు గొబ్బెమ్మలు ఈ ధనుర్మాసంలోనే ఇంటిని ముందర శుభ్రం చేసి రంగవల్లులు ఇంటి ముందు ముగ్గుంటే దేవతలు చూసి ఇంత శోభాయమానమైన ఇల్లు ఈ ఇంటిని రక్షిద్దామని దేవతలు లోపలికి వస్తారట. అంచేత మన జోకులు కూడా వేసుకుంటాడు. రథం ముగ్గు వేసుకుంటూ వెళ్ళిపోయింది మా ఆవిడ ఎక్కడుందో కనుక్కోండి అని చెప్పేసి అంత పెద్ద పెద్ద ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. పెట్టి ఆ గుమ్మడి పువ్వులో ఏవో దాంట్లో పెట్టి పసుపు కుంకుమతో అర్చించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు ఇంట్లోకి. ఆ గొబ్బెమ్మలు పెట్టేది కూడా ధనుర్మాసమే. ఇందాక చెప్పాను కదా కోరిన వరుడు లభిస్తాడని. దానికి కాత్యాయని వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం కూడా ధనుర్మాసంలో చేస్తే అత్యంత శుభఫలాన్ని ఇస్తుందంటుంది శాస్త్రం. ఇకపోతే వైకుంఠ ఏకాదశి సంవత్సరానికి ఒకసారి లభించే ఉత్తర ద్వార దర్శనం. ఉత్తరంలో ఎవరున్నారు? కుబేరుడు, బృహస్పతి. అందరూ యమధర్మరాజు వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు దక్షిణంలో. ఆ ఒక్కరోజు మాత్రం దేవాలయాలు ఏ దేవాలయమైనా సరే సందర్శిస్తే ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి నాడు ఆ భాగ్యం కలిగిస్తారు. వాళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించేస్తాను అని అన్నారు. ఈ యొక్క ధనుర్మాసంలో ఈ విధంగా పూజ చేసినప్పుడు ఇంకొక చిన్న నియమం ఉంది. మొట్టమొదటి 15 రోజులు పెసరపప్పుతో చేసిన చక్కెర పొంగల్ పెట్టమంటారు. రెండో 15 రోజులు దధ్యోజనం పెట్టమంటారు. మంచి చక్కెర పొంగల్ ఎందుకు పెట్టారో ఒకసారి ఆలోచించండి. ఈ పెసరపప్పు బుధుడికి అనుసంధానమైంది, బియ్యం చంద్రుడికి అనుసంధానమైంది. బుధుడు భక్తిని ఇస్తాడు, చంద్రుడు మనస్సును కంట్రోల్ చేస్తాడు. రెండూ కావాలి మనకి. ఎందుకంటే చీకటి మాసం, తామసికాలు వస్తాయి. ఆ టైంలో నాలో పెరిగే ఉష్ణోగ్రతని చల్లబరచడానికి అవన్నీ ఉపయోగపడతాయి. ఎంతో శాస్త్రపరంగాను ఆధ్యాత్మిక పరంగాను మనకి లాభాలను ఇచ్చేటువంటి ఈ నైవేద్యాలతో ఆ రంగనాథుడిని విష్ణుమూర్తిని పూజించడం. చివరగా ముఖ్యమైనది ఏంటంటే ఈ ధనుర్మాసమంతా కూడా పాటలు ఆటలు, గోదా కళ్యాణం అని ఈ అరవ్వాళ్ళు చేస్తూ ఉంటారు తమిళనాడులో. ఏముండదండి, మంత్రాల కన్నా కూడా పాటలు ఆటలే. అంటే ఏమిటి? సంతోషంగా ఆ రైతులకి పండిన పంటకి ఫలం కూడా ఈ సమయంలో లభిస్తుంది. ఆనందంగా ఉండాల్సిన సమయం డిసెంబర్ మాసం. అందరూ ఇలా కప్పుకుని పడుకుంటే తామసికంగా, ధనుర్మాసంలో పూజలు చేసేవాళ్ళు మాత్రం పొద్దున లేచి స్నానం చేసి పూజ చేసి దాంట్లో వచ్చిన ఆనందంతో నృత్యాలు చేస్తూ ఉంటారంటారు. చేత గొప్ప విలువైన ధనుర్మాసానికి మనం ఎదురు చూద్దాం. ఎలాగా? సత్యనారాయణ పూజలో బీద బ్రాహ్మణుడు, కట్టెల కాపరి వాళ్ళు ఎప్పుడు వ్రతం చేస్తానా అని ఎదురు చూశారు చూడండి. అలాగా ఈ ధనుర్మాసం కోసం ఎదురు చూసి డిసెంబర్ 16 నుండి జనవరి 13 వరకు ధనుర్మాసంలో ఈ చెప్పిన విధంగా విష్ణుమూర్తిని ఆరాధించి ఇహాన్ని పరాన్ని పొందుతాం. శుభం.